రామచంద్రపురం పట్టణంలో శ్రావణ మాస బోనాల పండుగ సందర్భంగా ఐదుగుళ్ల పోచమ్మ దేవస్థానంతో పాటు కాళికాదేవి ఆలయంలో శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు ప్రజలు అమ్మవారి దీవెనలతో సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్ర ప్రజలను అమ్మవారు సుభిక్షంగా చూడాలని, దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి కృపా కటాక్షం అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన కాళికాదేవి రామచంద్రపురంలో మన కాళికాదేవి అమ్మవారి దగ్గర మన ఐదుగుల పోచమ్మ గుడి దగ్గర అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్న విలేజ్ల నుంచి కానీ పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారి దర్శనానికి, కాళికామాత అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున జనాలు వస్తారు. ఇక్కడ ఎవరైతే బోనాలు మన ఐదుగుళ్ళ పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తారో అక్కడ ఎవరైతే సమర్పించిన వ్యక్తులు ప్రతి ఒక్కరు మళ్ళీ ఇక్కడ మన కాళికాదేవి అమ్మవారి గుడికి వచ్చి బోనాలు సమర్పిస్తారు. మన విశ్వకర్మ టెంపుల్, కాళికామాత టెంపుల్ ఆర్సిపురం దగ్గర ఈరోజు మన వానాకాలం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అమ్మవారు ఇదే విధంగా అందరిపైన మంచిగా కనుకరించి అందరూ బాగుండాలి. వేరే దేశాలలో కూడా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి కాబట్టి హిందువులు ఒక ఐకమత్యంగా వచ్చేసి హిందువులందరూ ఒక మంచి మనసుతో ఉన్నారు. కాబట్టి దేవుడు మన భారతదేశం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మన ఉన్న చుట్టుపక్కల మన మండలాల నుంచి కానీ మన జిల్లాల నుంచి కానీ అందరికీ బాగుండాలని అమ్మవారి కాళికామాతని, మా విశ్వకర్మ టెంపుల్ దగ్గర నుంచి మా కాళికామాతని ప్రార్థిస్తూ, ఐదుగుల పోచమ్మ తల్లి ప్రార్థిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వజన సుఖినో భవంతు కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై విశ్వ